బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారీగా పింఛన్ల తొలగింపు చేస్తుంది ప్రభుత్వం. ఇక ఎవరెవరైతే నకిలీ పత్రాలతో అదేవిధంగా అధికారులు నాయకుల అండతో పెన్షన్లు చేసుకున్నారో అటువంటి వాళ్లకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా 5 ఎకరాలకు పైగా భూమి ఉండి కూడా పెన్షన్ పొందుతున్నటువంటి వారు ఇలా చాలా మందికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే పెన్షన్లని కట్ చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 1,28,000 మందికి ఆసరా పెన్షన్ ని కట్ చేసింది. ఇంకా కూడా పెన్షన్లు పూర్తిగా కూడా కట్ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. మరి ఆసరా పెన్షన్లు ఎవరెవరి కట్ కాబోతున్నాయి, ఈ పెన్షన్ల లిస్టులో నిజంగా మీ పేరు ఉందా లేదా పూర్తిగా కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రభుత్వం అత్యంత కీలకంగా పెన్షన్ల కొరత పైన పూర్తిగా కూడా పెన్షన్లని కట్ చేసే అంశం పైన ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. మరి ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే 1,00,000కు పైగా పెన్షన్లని కట్ చేసింది కాబట్టి ఇంకా కూడా కట్ చేస్తుంది అనే సమాచారం అందుతుంది. మరి ఎవరివి కట్ కాబోతున్నాయి ఏంటి అనేది పూర్తిగా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఒకవైపు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం నుంచి అత్యంత షాకింగ్ మరియు సంచలన వార్త బయటకు వచ్చింది. రాష్ట్రంలో అనర్హులు నకిలీ పత్రాలతో పెన్షన్లు పొందుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వం నుంచి అందుతున్న అత్యంత నమ్మకమైనటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏకంగా 1,28,000 నకిలీ పింఛన్లని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అవును, మీరు వింటున్నది నిజమే. అయితే ఇక కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని వేల పింఛన్లను కట్ చేసేందుకు అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ 1.28 లక్షల పింఛన్లను ఎలా గుర్తించి రద్దు చేశారు? రాబోయే రోజుల్లో ఎవరెవరి పింఛన్లు కట్ అయ్యే అవకాశం ఉంది? నిజమైనటువంటి లబ్ధిదారులు తమ పింఛన్ పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా లోతుగా తెలుసుకుందాం. ఇక పింఛన్లు ఎవరెవరికి కట్ కాబోతున్నాయి అనేది కనుక చూసుకుంటే మొదటగా అసలు ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లను ఎందుకు తొలగిస్తుంది అనే విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా తెలంగాణలో అర్హత లేకపోయినా రాజకీయ సిఫార్సులతోనో తప్పుడు ధృవీకరణ పత్రాలతోనో వేల మంది పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. ఒకే ఇంట్లో 2-3 పింఛన్లు తీసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు కూడా పెన్షన్లు నొక్కేయడం, విదేశాల్లో స్థిరపడిన వారి పేర్ల మీద కూడా ఇక్కడ పెన్షన్లు డ్రా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై 100 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. నిజంగా పెన్షన్ అవసరమైన పేద ప్రజలకు, వృద్ధులకు న్యాయం జరగడం లేదు. అందుకే ప్రభుత్వం త్వరలోనే పెన్షన్ల మొత్తాన్ని పెంచబోతున్న నేపథ్యంలో బడ్జెట్ ను సరిచేయడానికి కేవలం నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ భారీ స్క్రీనింగ్ ప్రక్రియను చేపట్టింది. ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 1.28 లక్షల నకిలీ పింఛన్లపై వేటు పడింది. మరి వీరిని ప్రభుత్వం ఎలా పట్టుకుంది? అధికారులు వాడిన టెక్నాలజీ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరణించిన వారి పేరిట పెన్షన్లు. చాలా గ్రామాల్లో లబ్ధిదారులు మరణించినా కూడా వారి డెత్ సర్టిఫికెట్లను అప్డేట్ చేయకుండా కుటుంబ సభ్యులు లేదా ఇతరులు ఆ పెన్షన్ డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల మరణాల డేటాను ఆసరా పోర్టల్తో అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి వేలాది పింఛన్లను కనిపెట్టి రద్దు చేశారు. ఇక ఆధార్ కార్డు, వేలిముద్రల అథెంటికేషన్, బయోమెట్రిక్ మరియు ఆధార్ కార్డు మ్యాపింగ్ ద్వారా చాలా చోట్ల ఒకే వ్యక్తి 2 వేర్వేరు జిల్లాల్లో లేదా వేర్వేరు పేర్లతో పింఛన్ తీసుకున్నట్లు తేలింది. ఇక ఆదాయపు పన్ను మరియు వాహనాల రిజిస్ట్రేషన్, లబ్ధిదారుల ఆధార్ కార్డులను ఇన్కమ్ ట్యాక్స్ డేటాతో లింక్ చేయగా పెన్షన్ తీసుకుంటున్న వారిలో కొందరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్లు, సొంతంగా కార్లు, ట్రాక్టర్లు, భారీ ఆస్తులు ఉన్నట్లు తేలింది. దాంతో ప్రభుత్వం వెంటనే వాటిని హోడ్లో పెట్టి రద్దు చేసింది. ఇప్పుడు అసలైన విషయానికి వస్తే రాబోయే రోజుల్లో కూడా ఈ ఏరివేత ప్రక్రియ కొనసాగుతుంది.
అయితే ఎవరెవరి పింఛన్లు కట్ అయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇక వయస్సు తక్కువగా ఉన్న వృద్ధాప్య పింఛన్దారులు, గతంలో తప్పుడు ఓటర్ ఐడీలు లేదా నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికెట్లో 57 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు నిండకుండానే వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారిని గుర్తించేందుకు ఇక అధికారులు ఇప్పుడు విద్యాశాఖ రికార్డులు లేదా ఆధార్ పుట్టిన తేదీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వయస్సు తక్కువగా ఉంటే పింఛన్ కట్ అవుతుంది. ఇక నకిలీ సదరం సర్టిఫికెట్లు ఉన్న దివ్యాంగుల పెన్షన్ 4016 ఉంది. దీనిని 6000 చేయబోతున్నారు. అందుకే దీనిపై నిఘా ఎక్కువైంది. అంగవైకల్యం శాతం తక్కువగా ఉన్న లేదా నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు పొంది పెన్షన్ తీసుకుంటున్న వారికి మళ్ళీ రీవెరిఫికేషన్ నోటీసులు రాబోతున్నాయి. నిజమైన వికలాంగత్వం లేకపోతే పెన్షన్ రద్దు చేస్తారు. ఇక వితంతు ఒంటరి మహిళల పింఛన్లు, వితంతు ఒంటరి పింఛన్ తీసుకుంటూ మళ్ళీ వివాహం చేసుకున్న వారు లేదా ఒంటరి మహిళా పింఛన్ తీసుకుంటూ కుటుంబంతో కలిసి ఉంటున్న వారిపై స్థానిక అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు కుటుంబాలు, ఇంట్లో కొడుకు లేదా కోడలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల పేరిట పెన్షన్ వస్తుంటే ఆ పెన్షన్లని కూడా రద్దు కానున్నాయి. ఇక ఈ నకిలీల ఏరివేతలో పొరపాటున నిజమైనటువంటి అర్హులైనటువంటి పేద ప్రజల పెన్షన్లు కట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కేవైసీ ఇది మొదటగా మీరందరూ కూడా పూర్తి చేయాలి. ఇక మీ పెన్షన్ ఖాతాకు ఆధార్ లింక్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. మీ వేలి ముద్రలు పడకపోతే వెంటనే ఇక కంటి గుర్తుల ద్వారా లేదా పోస్ట్ ఆఫీస్ బ్యాంకుకు వెళ్ళి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోండి. ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉంచుకోండి. వరుసగా 3 నెలల పాటు పెన్షన్ డబ్బులు డ్రా చేయకుండా అకౌంట్ లోనే ఉంచితే ప్రభుత్వం ఆ లబ్ధిదారుడు బతికి లేడేమో అనుకొని పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంది. కాబట్టి మీ పెన్షన్ డబ్బులను ప్రతి నెల క్రమం తప్పకుండా డ్రా చేసుకునే ప్రయత్నం చేయండి. స్థానిక అధికారులను సంప్రదించండి. ఒకవేళ మీ గ్రామంలో లేదా వార్డులో వెరిఫికేషన్ అధికారులు వస్తే వారికి మీ అసలైన పత్రాలను ఆధారు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికేట్ చూపించండి. సహకరించండి. నకిలీల భయంతో నిజమైన పేదవాడికి నష్టం జరగకూడదనే ప్రభుత్వ ఉద్దేశం. ఇక తెలంగాణలో నకిలీ ఆసరా పెన్షన్ల వేటు ఏ స్థాయిలో సాగుతుందో ఇప్పటికే 1.28 లక్షల పెన్షన్ల రద్దు అనేది ఒక పెద్ద సంచలనం. అర్హులైనటువంటి పేదలకు న్యాయం జరగాలన్నా పెరగబోయే 4000 మరియు 6000 పెన్షన్లు సక్రమంగా అందాలన్నా ఈ ప్రక్షాళన అవసరమే అని మేధావులు అంటున్నారు. కానీ అదే సమయంలో అధికారులు నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క నిజమైన లబ్ధిదారుని పెన్షన్ కూడా కట్ అవ్వకూడదని మనం కోరుకుందాం. మరి నకిలీ పెన్షన్లను ఏరివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మీ గ్రామంలో లేదా మీ చుట్టుపక్కల ఇలా అర్హత లేని వారు ఎవరైనా పింఛన్లు పొందుతున్నారా? లేదా అర్హత ఉండి కూడా ఎవరికైనా పెన్షన్ కట్ అయిందా? కింద ఒకసారి కామెంట్ చేయండి. మరి ఈ సమాచారం చాలా మంది వృద్ధులకు, దివ్యాంగులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లని మాత్రం పూర్తిగా ఏరివేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే 1.28 వేల ఆసరా పింఛన్లని కట్ చేసింది. ఇందులో ప్రధానంగా 5 ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉండి కూడా పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళని ప్రభుత్వం పక్కన పెట్టింది. దాంతో పాటుగా మీ ఇంట్లో మీ కొడుకో మీ కోడలో ప్రభుత్వ ఉద్యోగులైతే, మన ఇంట్లో కొడుకు కోడలు ప్రభుత్వ ఉద్యోగులు ఉండి కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్లను రద్దు చేసింది. దాంతో పాటుగా నకిలీ సర్టిఫికెట్స్ పెట్టి ఎవరైతే ప్రభుత్వ పెన్షన్ ని తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళ పెన్షన్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టింది. మొత్తానికైతే పెన్షన్లని పూర్తిగా కూడా ఎవరెవరైతే నకిలీ పత్రాలతో ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎవరైతే పూర్తిగా కూడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తా ఉన్నారో నిజమైనటువంటి అర్హులకు ఆసరా పెన్షన్ అనేది నిజమైనటువంటి అర్హులకు మాత్రమే అందాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దాంతో పాటుగా పెన్షన్లు పెరగాలి అన్న ఎవరైతే ఒంటరి మహిళలు, వృద్ధులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు వీళ్ళందరికీ కూడా 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు పెరగాలన్నా, దాంతో పాటుగా వికలాంగులకు 4000 రూపాయల నుంచి 6000కు పెరగాలన్నా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి. నకిలీ పెన్షన్లని కొట్టేస్తేనే మనము ఉన్నటువంటి అర్హులైనటువంటి నిరుపేదలకు
న్యాయం చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరి మొత్తానికైతే భారీగానే పెన్షన్లు ఆ త్వరలోనే వచ్చేటటువంటి ముందు ముందు కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. మీరు గనక నిజమైనటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి. మీ ఆధార్ కానీ, మీ బ్యాంక్ ఖాతా కానీ, మీ ఈకేవైసీ కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. నిజంగా మీకు పెన్షన్ రావాలంటే ఇక నకిలీ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రభుత్వం త్వరలోనే వాళ్ళ పెన్షన్ ని రద్దు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కింద తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.